హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటేనే నేను కూడా బాగుంటా. ఇప్పుడే ఇంటికి వచ్చా డ్యూటీ నుంచి. డ్యూటీకి వెళ్ళింటానమాట. డ్యూటీకి కరీంనగర్కి వెళ్ళింటి 4 days. వెళ్ళేసి వచ్చా. ఇప్పుడే వచ్చానమాట. పాయింట్కి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? ఇది గన్ కల్చర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్నంట. సరే, ఓకే. మరి నీదేం పార్టీ అయ్యా? నీదేం పార్టీ చంద్రబాబు? నీదేం పార్టీ? వెన్నుపోటు పార్టీనా? బాలకృష్ణ నీ వియ్యంకుడు మెంటల్ కృష్ణ బాలకృష్ణ ఇంట్లో ఒక నిర్మాతను చంపితే కాలుస్తే అది మా కల్చరే, అది గన్ కల్చరు. మరి ఎవరిది అది? వైఎస్ఆర్ జగనన్న కల్చరా? సాక్షులు దొరకకుండా అక్కడ ఉన్న వాచ్మెన్ బండరాయితో మోది చంపినేది, బండరాయితో కొట్టి చంపినారు సాక్షులు దొరక్కోకుండా. అది ఎవరిది? క్రిమినల్ మైండ్ ఎవరిది చంద్రబాబు? నీదా? చెప్పు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నువ్వు అదే కూత కూసినావు. చూసుకో. క్రిమినల్ మైండ్ నీదా? నువ్వు చెప్పు. నువ్వు ఏం చేసినావు? రాజశేఖర రెడ్డి గారిని చంపింది నువ్వే, పక్కా ముసలోడా నువ్వే. నీ క్రిమినల్ మైండ్తో నువ్వు అన్నావు. నువ్వు ఎట్లా వస్తావు అసెంబ్లీకి అన్నావు. 4 రోజులకే ఆయన చనిపోయినాడు. నీ నోట్లో మట్టి పొయ్యా ముసలోడా. నువ్వు సావు. ఎడన్నా అర్థమవుతుందా? అందరిని ఉసురు కొట్టుకొని చచ్చిపోతున్నావు. జగనన్న మీద వాడు ఏడ్చేస్తున్నావు. కుటుంబాన్ని చీల్చినావు. దరిద్రుడా. నీ ఏం మనిషివి అసలుకి? నీకు విలువ కూడా ఇవ్వకూడదు. సరే, ఓకే. ఏంది ఆ చేపల పులుసు? ఏంది అయ్యా? ఏంది అది? ఏంది ఎక్స్పోజింగ్? ఏంది ఆ? మంట లేదు, పాడు లేదు. ఆ బోలెంలో చేపలేసి ఊరికా తిప్పుతున్నావు. ఏంది ఆ పబ్లిసిటీ పిచ్చి? ఏంది నీకు? మెంటల్ పట్టిందా నీకు? మెంటల్ హాస్పిటల్లో, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాం చంద్రబాబు నిన్ను. అర్థమవుతుందా? 2029లో పక్క మెంటల్ హాస్పిటల్ని చేర్పిస్తాం, గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకొకటి, అప్పుడు వంగవీటి రంగాను ఆయన పేద ప్రజల కోసం, ఇళ్ళ పట్టాల కోసము నిరాహార దీక్ష చేస్తే నువ్వేం చేసినావు? రౌడీలతో, క్రిమినల్తో చంపించినావు, నరికిచ్చినావు. అది నీది కాదా? నీది కదా క్రిమినల్ మైండ్? చెప్పు. ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు? నీ కొడుకు బోత్ ఆర్ సేమ్ అంట. వాడికి ఉండే చూసుకో. నువ్వు ముందు వాడికి తెలుగు సంస్కారం నేర్పించు వాడికి. అరే లోకేష్, జీవితాలతో ఆడుకుంటున్నావు వదరా. నువ్వు కొడుకున్నాడు ఇర్రబీగుతున్నావురా రే. నీ కొడుకు కూడా నీకు కాకుండా పోతారు, చూసుకోరా. వాడకవు అనుకుంటున్నావు. మీకు పేదల ఉసురు కొట్టుకొని వాళ్ళు ఎట్లా మట్టి పోస్తున్నారో మీరు అంతకు రెండింత మట్టి పాలవుతారా మీరు ఖచ్చితంగా. అంత నాశనం చేస్తున్నారు. ఇంకోటి, జగనన్న నుంచి చిన్నారులు, మహిళలు ఐటీడీపీతో తీవ్రవాదులుగా విమర్శిస్తారా? మరి సరే, మరి మీ వాళ్ళు ఏమన్నారా? మీరు తాలిబాన్లు కదరా మీరు? మీది తాలిబాన్ల కంటే దరిద్రమైన ఇది కదరా మీరు? దరిద్రుడా. మట్టి అంటకుండా చంపేస్తావు కుదరా ముసలోడా. ఏ చంద్రబాబు కుక్క. ఎక్కడ ఏంటి ఏం అర్థం కాలేదు. ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నారు. వాడేమో జగనన్నంట. ఏంది అమిత్ షా? ఏరా పావులా కుక్క. ఏరా నువ్వు పోయి ముక్కుకు ఆపరేషన్ అయిందా? లేకపోతే గొంతుకు ఆపరేషన్ అయిందరా? నాటకాలు భలే ఆడతావురా నువ్వు. నాటకాలు ఆడతావురా పావుల కుక్క. ఏరా నువ్వు జగనన్న అరెస్టు చేయండి మా వాళ్ళు చెప్తున్నారని నువ్వు పోయి మీ బ్రోకర్ గాడు ఉన్నాడు కదా, ఏం పేరు వాడి పేరు? బ్రోకర్ గాడు నాదేళ్ళ మనోహర్. ఆ బ్రోకర్ కుక్కను పంపిస్తావురా? మీరు కుక్కలు, మధ్యలో వచ్చిన కుక్కలు. జగనన్నను ముట్టే ధైర్యం నా కొడుకు కేంద్రంలో కాదు కదా ఎవ్వనికి లేదు, గుర్తుపెట్టుకో. టచ్ చేయాలంటే కొడకలారా, టచ్ చేయాలంటే జగనన్న టచ్ చేయాలంటే ఎన్నో లక్షల కుటుంబాలు దాటి రావాలిరా. నీ మోకంలోకి
మీ మొక్కలు చూసుకున్నారా, పరిపాలన చేయండి అంటే ఒక్కొక్క నా కొడుకు జగనన్న మీద ఎప్పుడు ఏడ్చాడు. వాడైతే వాడు పప్పుగాడైతే అరే నోటికి ఎంత వస్తా కూతలు కోసం నాకు కోసి కారం పెడతా, దరిద్రుడా నీకు కోసి కారం పెడతారే. అరే లోకిగా విద్యాశాఖ మంత్రిరా నువ్వు, అనేక మాలోడా. ఎరా బాడకో, మాకు నిరుద్యోగ భృతి ఇచ్చినవరా, నాకు 3,000 ఇవ్వలే కదరా బద్మాష్గా. అరే లోకిగా ఇచ్చినావా, చెత్త నా కొడక, పరువు తీస్తున్నావు కదరా ఏపీ ప్రజలను కాల్చుక తింటున్నావు. అదైతే హోంమంత్రి అనిత దాని నియోజకవర్గంలో బాలికను అరే ఆడదానా భోగందానా, నువ్వు సింగపూర్ ఊపుకుంటా వేచిన భోగందానా, ఏమైంది పిల్లలు చూడరా చిదిమేస్తున్నారు, ముండా కొడుకు చిదిమేస్తున్నారు. ఇంత దారుణంగా చేస్తున్నారే, ఏమనాలిరా మిమ్మల్ని, ఏమనాలి? ఇంత దారుణంగా ఉంటారా మీరు? ఏంటి మీరు ఏమనుకుంటున్నారు, ఏం కథ? ఇంత అద్మానంగా పరిపాలన చేస్తున్నారు. ఇంత అబ్బా ఏపీలో ఇంత దారుణంగా చంద్రబాబు ఉన్నంత వరకు రాష్ట్రం బాగుపడదు, అర్థమవుతుందా? చంద్రబాబు ఎప్పుడైతే పాతాలను తొక్కి వెళ్ళిపోతాడో అప్పుడు ప్రజలు సురక్షితంగా ఉంటారు. అంతవరకు ప్రజలు వెళ్ళిపోవాల్సిందే, ప్రజలు పాతాళంకి వెళ్ళిపోవాల్సిందే. వీడు తొక్కుతా అంటాడు ప్రజలను, పేద ప్రజలను. చెత్తమ్మకమోడ. చంద్రబాబు నాయుడు, నువ్వు మనిషివా పశువా? నీ కొడుకును గనమను, దాన్ని గనమను, నీ కోడను ఇంకొక కొడుకును మనవరాలను గనమని చెప్పు. ముందు నీ కొడుకు చెప్పు వాడికి, పప్పుగాడికి, అర్థమవుతుందా? పప్పుగాని గనమని చెప్పు. 30,000 40,000 ముగ్గురు గంట 30,000 నలుగురు గంట 40,000. నువ్వు కానీ ఇంకొకని కానీ లోకి గానికి తమ్ముని, అర్థమవుతుందా? పనికి మళ్ళీ మాటలు నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావా? ఇంత దారుణంగానా? మల్లెల బాబ్జీని చంపించివి, దశరథ రామయ్య ఆయనను నరికి చంపినారు. ఆయనను కూడా ఒక ఎదురబ్బో చాలా చేసినావు చంద్రబాబు. నోరు అదుపులో పెట్టుకో. ఒక్కొక్కడు ఈ ఆంధ్రజ్యోతులు ఎంత రాపిస్తున్నాడు. అరే వెంకటకృష్ణ, నీకు తాట తీస్తాం రే, 2029 వరకు ఆగురా కుక్క. జగనన్న మీద చివాకులు అవాకులు పేలుతున్నావు ఈనాడు నా కొడుకు కూడా. దరిద్రమ్ము నా కొడుకన్నారా. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్ మీ ఫ్రెండ్ అనుకోండి, మీ చెల్లెలు అనుకోండి, మీ సిస్టర్ అనుకోండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకోద్దాం. మీ చెల్లెలు సపోర్ట్ చేసినా అనుకోండి, మీ అక్కకి సపోర్ట్ చేసినా అనుకోండి, మీ కూతురికి సపోర్ట్ చేసినా అనుకోండి, మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేసినా అనుకోండి. ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు టైం కుదిరినప్పుడే చేస్తున్నా, ఏంటో ఏమో టైం అస్సలు కుదరట్లేదు. అందుకు ఈరోజు కొంచెం ఇంటికి వచ్చినా కొంచెం ప్రశాంతంగా వీడియో చేయాలనిపించింది, చేస్తున్నా. మల్లెల బాబ్జీని అయితే ఆత్మహత్య చేసుకున్నట్ల ఆయన ప్రేరేపించి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్ల చంపేసినాడు చంద్రబాబు. ఆ పాపాల పుట్ట నీది కదా. క్రిమినల్ మైండ్, క్రిమినల్ బ్రెయిన్ చెత్త మొక్కమోడ ముసలోడ. నీ బతుకు చెడా సావు. నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా, నువ్వు చచ్చిపోతే ఫస్ట్ నేనే పండగ చేసుకుంటా చంద్రబాబు, ప్రామిస్ చెప్తున్నా. ఖచ్చితంగా నేనే పండగ చేసుకుంటా, అది మాత్రం పక్కగా. నువ్వు చచ్చిపోయినావు అనుకో, ఖచ్చితంగా నేను 100 మందికి భోజనాలు పెడతా, వాస్తవం అది. ఎందుకంటే నీలాంటి దరిద్రుడు, నీలాంటి నికృష్టుడు, నికృష్టకు దరిద్రుడు, క్రిమినల్ మైండ్ అలాంటి వ్యక్తి ఉండకూడదు. ఒక సీఎంగా ఒక రాష్ట్రానికి, ఏపీకి అస్సలు ఉండకూడదు, అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, రిక్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. బాయ్.